హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ చిల్లీ ప్లాంట్ చూడండి, ఎన్ని చిల్లీస్ ఉన్నాయో. నాకు ఈ చిల్లీ ప్లాంట్ చూసినప్పుడు బైబిల్లోని ఒక వాక్యం గుర్తొచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మరి ఆదికాండం 1వ అధ్యాయం మనం 9వ వచనం చూసినప్పుడు, దేవుడు 3వ దినాన మరి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఆ తర్వాత దేవుడు విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా భూమి మొలిపించిందని అక్కడ మనం చూసాము. మరి ముందు మొక్కలు వచ్చాయా లేక సీడ్స్ వచ్చాయా అని మనం తెలుసుకునే ముందు ఈ భూమిని దేవుడు సృష్టించాడని మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. మరి సైన్స్ ప్రకారం కూడా మొదట మరి ప్లాంట్సే వచ్చాయని, అది స్పోర్స్ ద్వారా వచ్చాయని చెప్తుంది. ఈ స్పోర్స్ ద్వారా వచ్చిన మొదటి మొక్క పేరు మరి జిమ్నోస్పర్మ్స్ అని కూడా అంటారంట. అంతేకాదు, నాకు ఈ ప్లాంట్ చూస్తుంటే ఇంకొక ప్రామిస్ కూడా గుర్తొస్తుందండి. ఏంటంటే మరి ద్వితీయోపదేశ కాండం యెహోషువ గ్రంథంలో కూడా ఉంటుంది, మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను మీరు భుజించుదురు అని. అసలు నేను ఈ మొక్క నేనైతే ఏమీ ప్లాంట్ చేయలేదండి, కానీ ఏదైనా సరే దేవుడిస్తేనే వస్తుందని నాకు ఈ మొక్క చూసినప్పుడు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.